హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెమిస్ట్రీ ఫర్ ఆల్. దిస్ ఈజ్ దేవి సరోజిని. ఈ వీడియోలో మీకు పీక్ టైలింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని నా ఛానల్ని మొట్టమొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అంటే స్క్రీన్ షాట్ పెట్టే కదా, 10% సబ్స్క్రైబ్ చేసుకుంటే 90% సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంట. అదేంటండి, అన్యాయం కదా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, అవి కూడా వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం క్రోమటోగ్రాఫిక్ పీక్ గురించి, పీక్ టైలింగ్ గురించి, యూఎస్పీపీ గైడ్లైన్స్, అడ్వర్స్ అవుట్కమ్స్, జనరల్ కాజెస్, పీక్ టైలింగ్కి జనరల్ కాజెస్ ఏంటి, అవన్నీ క్లియర్గా చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి క్రోమటోగ్రాఫిక్ పీక్. మనకి ఒక పీక్ అంటే ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఎల్లో కలర్ది చూపించాం కదా. సో అలా మనకి వర్టికల్గా లైన్ గీసినట్లయితే మధ్యలో 2 సైడ్స్ కూడా మిర్రర్ ఇమేజెస్లా ఉండాలి. అలా కాకుండా ఏమన్నా బెండింగ్ ఉన్నా, లేకున్నా ఇట్లా 2 లాగా స్ప్లిట్ అయినా, రెండిట్లా స్ప్లిట్ అయినా, లేకపోతే ఇట్లా క్రాస్గా ఉన్నా, లేకపోతే అంటే వంకర టింకరగా ఉన్నా, లేకపోతే ఎనీ డిఫార్మేషన్ ఉన్నా సరే దాన్ని మనం పీక్ టైలింగ్ అంటాం. పీక్ టైలింగ్ మీన్స్ డిస్టార్షన్ ఇన్ ద క్రోమటోగ్రాఫిక్ పీక్. అంటే డిస్టార్షన్స్ అనమాట. బెండింగ్గా ఉన్నా అలా ఉంటే దాన్ని పీక్ టైలింగ్ అంటాం. ఈ పీక్ టైలింగ్ వల్ల మనకి చాలా అడ్వర్స్ అవుట్కమ్స్ ఉన్నాయి. అంటే మనకి పీక్స్ మధ్య రిజల్యూషన్ అనేది తగ్గిపోవడం, అలాగే ఇన్యాక్యురేట్ క్వాంటిఫికేషన్, అంటే క్వాంటిఫికేషన్ మనం యాక్యురేట్గా ఉండదన్నమాట. దీనివల్ల కూడా మనకి ఎనాలిసిస్లో కరెక్ట్ రిజల్ట్స్ అనేవి రావన్నమాట. ఇరోనియస్ కంక్లూజన్స్తో ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. యూఎస్పీఈపీ గైడ్లైన్స్ పీక్ టైలింగ్ గురించి ఏం చెప్తున్నాయంటే, అకార్డింగ్ టు యూఎస్పీ మనకి సిమెట్రీ ఫ్యాక్టర్, టైలింగ్ ఫ్యాక్టర్, ఎసిమెట్రీ ఫ్యాక్టర్ 3 సేమ్. కానీ ఈపీలో వచ్చేసి ఓన్లీ మనకి సిమెట్రీ ఫ్యాక్టర్ గురించి మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఎసిమెట్రీ ఫ్యాక్టర్, టైలింగ్ ఫ్యాక్టర్ గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. అలాగే టైలింగ్ ఫ్యాక్టర్ని మనం ఏఎస్ W × 0.05/2Dతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ పీక్ టైలింగ్ అడ్వర్స్ అవుట్కమ్స్. పీక్ టైలింగ్ వల్ల మనకి పీక్స్ మధ్యన ఉన్న రిజల్యూషన్ తగ్గిపోవడం వల్ల, ఇన్యాక్యురేట్ క్వాంటిఫికేషన్ వల్ల ఖచ్చితమైన రిజల్ట్స్ అయితే మనకి ఎనాలిసిస్లో రావు. సో ఇవే మనకి పీక్ టైలింగ్ వల్ల వచ్చే అడ్వర్స్ అవుట్కమ్స్. జనరల్గా మనకి పీక్ టైలింగ్ దేనివల్ల కలుగుతుంది అంటే, రీజన్స్ ఏంటి పీక్ టైలింగ్కి, అవి మనం ఇప్పుడు చెప్పుకుందాం. వాటిని తగ్గించుకుంటే, పీక్ టైలింగ్ అనేది తగ్గితే మనకి ఆ క్రోమటోగ్రామ్ పీక్ అనేది చాలా మంచిగా సిమెట్రికల్గా వస్తుంది అనమాట. సో అలా రావడం వల్ల మనకి ఎనాలిసిస్లో ఖచ్చితమైన రిజల్ట్స్ని మనం పొందగలుగుతాం. పీక్ టైలింగ్ అనేది మనకి ఎనలైట్కిను, అలాగే స్టేషనరీ ఫేజ్ కాలంకి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ వల్ల, మొబైల్ ఫేజ్లో ఉండే ఇంటరాక్షన్స్ వల్ల, కెమికల్ ఇంటరాక్షన్స్ వల్ల, అంటే కాలంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటి వల్ల, లేకపోతే ఇన్స్ట్రుమెంట్లో ఏమైనా ఫ్యాక్టర్స్ ఉంటే వాటి వల్ల మనకి పీక్ టైలింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సిలినాల్ ఇంటరాక్షన్స్. సిలినాల్ ఇంటరాక్షన్స్ అంటే మనకి కాలం మీద సిలినాల్ గ్రూప్స్ ఉంటాయి కదా. సో ఆ సిలినాల్ గ్రూప్స్ ఎనలైట్తో రియాక్ట్ అవ్వడం వల్ల మనకి సిలినాల్ ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో మనం ఇక్కడ పీహెచ్ని తగ్గించడం వల్ల, అంటే లోయర్ పీహెచ్ దగ్గర క్రోమటోగ్రాఫిక్ సెపరేషన్ని పెర్ఫామ్ చేసుకోవడం ద్వారా ఈ సిలినాల్ ఇంటరాక్షన్స్ని తగ్గించగలుగుతాం. సో మనకి పీక్ టైలింగ్ కూడా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి శాంపుల్ సాల్వెంట్. ఒకవేళ మొబైల్ ఫేజ్ కన్నా స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే శాంపుల్ని మొబైల్ ఫేజ్లో డిజాల్వ్ చేసుకోవాలి. లేకపోతే ఆ శాంపుల్ యొక్క స్ట్రెంత్ని కనీసం తగ్గించుకునైనా మనం మొబైల్ ఫేజ్లోకి పంపించుకోవాలన్నమాట. సో దానివల్ల మనకి పీక్ టైలింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ప్రోటోనేటెడ్ యాసిడ్స్. ఈ అన్ప్రోటోనేటెడ్ యాసిడ్స్ కూడా మనకి ప్రోటోనేటెడ్ సిలినాల్స్ ఉంటాయి కదా. సో వాటితో మనకి కంపీట్ అవ్వడం వల్ల, అంటే హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి కదా ప్రోటోనేటెడ్ సిలినాల్స్లో, సో వాటితో మనకి కంపీట్ అవ్వడం వల్ల పీక్ టైలింగ్ అనేది వస్తుంది. సో మనకి ఇది కూడా లోయర్ పీహెచ్ దగ్గర మనకి జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. దీన్ని మనం మొబైల్ ఫేజ్ని బఫరింగ్ చేయడం ద్వారా, అలాగే పీహెచ్ని కంట్రోల్ చేయడం ద్వారా ఈ పీక్ టైలింగ్ అనేది, అన్ప్రోటోనేటెడ్ యాసిడ్స్ వల్ల వచ్చే పీక్ టైలింగ్ని మనం తగ్గించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా రిమైనింగ్ కాజెస్ ఏమున్నాయి పీక్ టైలింగ్కి, అలాగే వాటిని ఎట్లా రెడ్యూస్ చేసుకుంటే మనకి క్రోమటోగ్రాఫిక్ పీక్ మంచిగా వస్తుంది సిమెట్రికల్గా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.